పొట్టలో నుంచి ఎదురుగా అంటే నాభికి ఎదురుగా మణిపూరక చక్రం అంటారు కుండలిని చక్రాసులో. ఆ మణిపూరక చక్రంలో గమనిస్తూ మనసు పెడితే మణిపూరక చక్రం యాక్టివేట్ అయితే ఆటోమేటిక్గా పొట్టలో ఉన్న అనారోగ్యాలు మొత్తం కూడా కంట్రోల్లోకి వస్తాయి. ఇట్లా ఒకదానికి ఒకటి లింక్ ఉంటుంది. శ్వాస సాధనకి, ప్రాణాయామ సాధనకి, కాన్సన్ట్రేషన్ పెట్టి అబ్జర్వ్ చేస్తూ ఉండే సాధనకి, అక్కడే మనసు నిలబెట్టగలగడానికి, ఇవన్నీ స్టెప్ బై స్టెప్ సాధించే కొందికి అలా మన శరీరం మీద మనసు మీద పాజిటివ్గా ఉన్న ఇబ్బందులు పోయి మంచి మార్పులు రావడం అలా మొదలవుతాయి అన్నమాట. ఇప్పుడు నేను చెప్పినట్టుగా మళ్ళీ పొట్ట, తర్వాత బ్యాక్ పార్ట్, ఆ తర్వాత తెలిస్తే కరెక్ట్గా ఆ వెన్నుపూసలో శ్వాసతో పాటుగా ఏమైనా తెలిసిద్దా అన్నట్టుగా తెలియని దానికోసం విసుగు తెచ్చుకున్న ప్రయత్నించవసరంలా. తెలిసిన దగ్గర మీరు బాగా కంటిన్యూగా శ్వాసతో